ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఇప్పుడు మన లో నేను పార్లమెంట్ సభ్యుడిగా నా రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి 2019 ఎన్నికల వరకు ఆయనతో పయనించాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు అంతకు మునుపు 94లో జరిగిన ఎన్నికల్లో 19,000 ఓట్లు మెజార్టీ వస్తే తెలుగుదేశం అభ్యర్థికి హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో సూలూరుపేట నియోజకవర్గంలో ఆ 19,000 బాను నాకు 9,000 ఓట్లు మెజార్టీ తీసుకొచ్చిన వ్యక్తి హర్షవర్ధన్ రెడ్డి గారు అని చెప్పి మనం చేస్తాం. మరి అదేవిధంగా నేను 2004లో శాసనసభ్యుడిగా పోటీ చేస్తే నా వెన్నుంటుండి కొత్త నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నుంచో లేదా మరొక పార్టీ నుంచో కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకొచ్చి నా విజయానికి కృషి చేసిన వ్యక్తి శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారు అని చెప్పని కూడా మనం చేస్తాం. నేను ఏ విషయాల్లో ఏదన్నా నేను తొందరపడినా, సార్ ఇక్కడ తొందరపడుతున్నాం, మనం ఆ విధంగా చేయకపోతే బాగుంటుందని చెప్పని నాకు సలహాలు ఇచ్చే ఏకైక వ్యక్తి శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారు అని చెప్పని కూడా ఆయన ఎవరో అన్నారు అంతవరకు రాజకీయ దురంధరుడని. వాస్తవమే, అన్ని పార్టీలతో సఖ్యతగా ఉంటాడు, ఏ ఒక్కరిని మెప్పించడు. ఎవరు కొత్త ఎమ్మెల్యేగా ఉంది ఈ విధంగా చేస్తూ ఉందని, అది ఆమె ఆత్మస్థైర్యం గల ఆ వ్యక్తి, ఒక పట్టుదల గల వ్యక్తి. మేము మా కుటుంబ సభ్యులు అందరం కూడా అమ్మ మనం సూలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడైనా కాపురం ఉండొచ్చు, నాయుడుపేటలో అయినా కానీ పర్వాలేదు, అది మున్సిపాలిటీ, మీరు అక్కడ ఉండండి అంటే, లేదు నేను హెడ్ క్వార్టర్స్లోనే ఉంటారా, అందరికి అందుబాటులో ఉండాలా, మీరు ఎన్ని చెప్పినా నేను ఎన్నని చెప్పి నా కుటుంబ సభ్యులు అందరం కూడా చెప్పినా కానీ సూలూరుపేటకు వచ్చి కాపురం పెట్టిందంటే ఆమె కమిట్మెంట్ ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పిన కూడా మనం. మరి ఇక నా చిన్న కుమారుడు ఏదో మున్సిపాలిటీలో వర్క్ చేసినారని చెప్పారు. అంటే వర్క్ కూడా చేసుకోకూడదా చదువుకున్న పిల్లకాయలు? ఆ ఏదో ఎట్లా రాస్తాడో నాకేం అర్థం కావడం లేదు. పని చేసుకుంటే తప్పు, మరి ఎవరికైనా పనులు చేస్తే తప్పు. మేమేదైనా పొరపాటు చేసుంటే మీరు ఎత్తి చూపండే కానీ అనవసరమైన బురద చల్లి మా పార్టీని మా కుటుంబాన్ని రచ్చచేద్దని చెప్పని ఆ పత్రిక, ముఖ్యంగా అసలు ఆ పత్రికని ఎవరు చదవరు, ఎవరు చూడరు ఆ టీవీని కూడా. అయినా ఇలాంటి రాతలు రాసి తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట పాలు చేయాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నా కానీ ఈ నియోజకవర్గంలో ఎవరు నమ్మరని చెప్పిన కూడా ఆ పత్రికా విలేకరులకు, అదేవిధంగా ఆ పత్రిక రాసే ఈ ఆర్టికల్ రాసే వ్యక్తులకు నేను తెలియజేస్తా ఉన్నాను. తెలియజేయడమే కాదు, వాళ్ళ మీద డెఫర్మేషన్ సూట్ చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం. మీరు ఏదైనా మేము పొరపాటు చేసి ఉంటే ప్రూఫ్తో చూపించండి, దానికి మేము సిద్ధపడతామే కానీ మీకు ఇష్టం వచ్చిన రాత్రులు రాసి మరి ఎమ్మెల్యేను కించపరిచే విధంగా, ఎమ్మెల్యే కుటుంబాన్ని కించపరచలేని విధంగా మీరు వ్యవహరిస్తే మంచి పద్ధతి కాదని చెప్పని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. మరి నేను అందరూ కూడా తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలు కూడా మనం చేస్తూ ఉండా.
మీకు అందరూ కూడా తెలుసు, ఈ నియోజకవర్గంలో 12 కోట్ల రూపాయలు ఈ సిసి రోడ్లు వచ్చాయి. ఆ మండల ప్రెసిడెంట్లు, ఆ గ్రామ నాయకులు చెప్పినట్టే మేము ఇచ్చామే కానీ అందులో శాసనసభ్యురాల జోక్యం కానీ, నా జోక్యం కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల జోక్యం లేదు. ఏ మండలంలో ఉన్న ఆ మండల కార్యక్రమంలో ఆ యువకుల్ని ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. జోహార్ హర్షన్న, గట్టిగా ప్రతి ఒక్కరు జోహార్ హర్షన్న, జోహార్ హర్షన్న. థ్యాంక్ యూ.